బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ నేటితో ముగిసింది. ఈ వ్యవహారంలో 10 మంది ఎమ్మెల్యేలను ప్రశ్నించగా ఈ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటివరకు మరో 2 ఎమ్మెల్యేలు దానం కడియం కేసులో తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ నేటితో ముగిసింది. అయితే ఈ వ్యవహారంలో 10 మంది ఎమ్మెల్యేలను ప్రశ్నించగా మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటివరకు మరో 2 ఎమ్మెల్యేలు దానం కడియం కేసులో తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, 10 మందిలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. మిగతా ఇద్దరిలోనే విచారణ జాప్యం జరుగుతుంది. కడియం అండ్ అలాగే మిగతా 1 మందికి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఈ రోజు దానం నాగేందర్ విచారణను ముగించారు. మొన్న కడియం శ్రీరెడ్డి విచారణ ముగినంత కూడా ఈ రోజు బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరి పిటిషన్ల పైన విచారణను ఈ రోజు కంప్లీట్ చేశారు, తీర్పు రిజర్వ్ చేశారు. ఇప్పటి వరకు 8 మందిపై ఉన్నటువంటి విచారణను కంప్లీట్ చేసి తీర్పు ప్రకటించినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల కడియం శ్రీరెడ్డికి సంబంధించిన పిటిషన్ల పైన విచారణ కంప్లీట్ చేశారు. మొన్న వాయిదా పడడంతో కూడా ఈ రోజు దానం నాగేందర్ తమ అడ్వకేట్లు వారి వాదనలు వినిపించడంతో కూడా పూర్తి స్థాయిగా విచారణ పూర్తయింది. విచారణ పూర్తయిన తర్వాత తీర్పును అయితే ఇప్పుడు స్పీకర్ రిజర్వ్ చేసి పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఎలాంటి తెప్పిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంతమంది ఇంతకుముందు 8 మంది విషయంలో వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ప్రకటించి తీర్పునిచ్చినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు ఇద్దరు విషయంలో దానం నాగేందర్ కడియం శ్రీరెడ్డి విషయంలో మాత్రం తీర్పులు రిజర్వ్ చేశారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.